హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో డిసెంబర్ 2025 లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాంటసీ ఫిలిమ్స్, రొమాంటిక్ మూవీస్, హర్రర్ మూవీస్, స్పై థ్రిల్లర్స్, సోషల్ డ్రామాస్ తో పాటు మంచి స్కైఫై ఎంటర్టైనర్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. డిసెంబర్ 5th and 6th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. ఫస్ట్, ఈ నెలలో రాబోతున్న ఒక పెద్ద మూవీ అండ్ 2021 బ్లాక్ బస్టర్ అఖండాకి సీక్వెల్ అఖండ 2 తాండవం. అప్రాక్సిమేట్లీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో మూవీని తీశారు. బాలయ్య గారు అయితే ప్రీవియస్ ఫిల్మ్ లో ఆయన చేసిన డ్యూయల్ రోల్స్ మురళీకృష్ణ అండ్ అఖండ రోల్స్ ని రీప్రైజ్ చేశారు. కానీ సర్ప్రైజింగ్ గా సంయుక్త గారు అఖండ 2 లో ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు అనే టాక్ వచ్చింది. అయితే ఫస్ట్ మూవీలో వైఫ్ క్యారెక్టర్ చేసిన ప్రజ్ఞ గారు ఈ సినిమాలో ఉంటారా ఉండరా అనే డౌట్ ఉంది. కానీ అఖండ 2 ఫస్ట్ షెడ్యూల్ లో ప్రజ్ఞ గారు కొన్ని క్రూషియల్ సీన్స్ లో యాక్ట్ చేశారనే న్యూస్ కూడా ఉంది. మేకర్స్ అయితే కంప్లీట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఆది గారు విలన్ గా నటించారు. ఆల్రెడీ బోయపాటి గారు ఆయన్ని సరైనోడ్లో ఒక మంచి విలన్ గా చూపించారు. సో డెఫినెట్ గా ఆది గారిని ఈ సినిమాలో ఇంకా పవర్ఫుల్ గా అండ్ ఇంటెన్స్ గా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్ట్ 1 లో హీరో కూతురు జననీగా ఒక చిన్న పాప యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రోల్ ని హిందీ యాక్ట్రెస్ హర్షాలి మల్హోత్రా ప్లే చేస్తుంది. తను ఫస్ట్ 2015 లో బజరంగి భాయిజాన్ మూవీలో యాక్ట్ చేసింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత బాలయ్య గారి అఖండ 2 మూవీలో నటించింది. అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే మేకర్స్ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. మూవీని హిమాలయాస్, హైదరాబాద్, కుంభమేళా, జార్జియాలో షూట్ చేశారు. ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మేకర్స్ ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. అండ్ అందుకే మూవీ కూడా అలా డిలే అవుతూ వచ్చింది. డైరెక్టర్ బోయపాటి గారు కూడా ఫుల్ కమిట్మెంట్ ఇచ్చారు. ఆబ్వియస్లీ ఆయనకి బాలయ్య గారికి ఉన్న బాండింగ్ అలాంటిది. అండ్ నెక్స్ట్ తమన్ గారి గురించి మాట్లాడుకుంటే 2021 లో అఖండతో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వరుసగా బాలయ్య గారివి 4 మూవీస్ కి మ్యూజిక్ కొట్టారు. ఇప్పుడు అఖండ 2 తో కలుపుకుంటే వరుసగా 5 సినిమాలు అయ్యాయి. అఖండ 2 కి మార్కెటింగ్ కూడా గట్టిగానే చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నార్త్ బెల్ట్. అదే రేంజ్ లో హిందీ ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇంకా రిలీజ్ విషయానికి వస్తే పాన్ ఇండియా వైడ్ అఖండ తాండవం మూవీ ఈ డిసెంబర్ 5th కి థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్. రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ మన ఇండియన్ రా ఏజెంట్ సాక్రిఫైసెస్ ని బేస్ చేసుకుని మూవీ ఉంటుంది. మూవీని ఆదిత్య దర్గార్ డైరెక్ట్ చేశారు. ఈయనే ఉరి ద సర్జికల్ స్ట్రైక్ కూడా డైరెక్ట్ చేశారు. దురంధర్ మూవీ ఈ డిసెంబర్ 5th కి రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్, అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిల్మ్ ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడీస్ 2 కూడా డిసెంబర్ 5th కి రిలీజ్ కాబోతుంది. ఈ డిసెంబర్ లో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో రాబోతున్న శర్వానంద్ గారి మోటార్ స్పోర్ట్ డ్రామా ఫిల్మ్ బైకర్. మాల్వికా నాయర్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అండ్ రాజశేఖర్ గారు కూడా మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. జనరల్ గా మన ఇండియన్ సినిమాల్లో క్రికెట్, బాక్సింగ్ ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ మీద మూవీస్ వచ్చాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మోటోక్రాస్ రేసింగ్ మీద రాబోతున్న ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిలిం బైకర్. ఇలాంటి సినిమా తీయటం ఈజీ టాస్క్ ఏం కాదు, పర్టికులర్ గా రేసింగ్ షాట్స్. మూవీ టీం కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డీటెయిల్ రీసెర్చ్ చేసి ఇండియన్ మోటార్ సైకిల్ రేసర్స్ ని మీట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్పుట్ తీసుకుని టెక్నికల్ ఆస్పెక్ట్స్, సౌండ్ అండ్ మంచి విజువల్స్ క్రియేట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. బైకర్ మూవీ ఈ డిసెంబర్ 6th కి రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 12th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. ముందుగా మోగ్లీ. రోషన్ కనకాల గారు అండ్ సాక్షి గారు లీడ్స్ గా నటించిన మూవీ. సందీప్ రాజ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ బండి సరోజ్ గారు యాజ్ నోలన్ మూవీలో విలన్ గా యాక్ట్ చేశారు. మూవీ ప్రమోషనల్ వీడియోస్, గ్లిమ్స్, టీజర్ చూస్తున్నప్పుడు కూడా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ సూపర్ గా అనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని డిసెంబర్ 12th కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్, శ్రీనందు గారు అండ్ యామిని భాస్కర్ గారు లీడ్స్ గా నటించిన సైక్ సిద్ధార్థ మూవీ కూడా డిసెంబర్ 12th కి రిలీజ్ అవబోతుంది. స్పై థ్రిల్లర్ ఫిలిం చైనా పీస్ సేమ్ డే డిసెంబర్ 12th కి రిలీజ్ కాబోతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వన్ ఆఫ్ ద లెజెండరీ సింగర్స్ ఇన్ ఇండియన్ సినిమా. ఆయన లైఫ్ స్టోరీ ఆధారంగా రాబోతున్న బయోపిక్ మూవీ ఘంటసాల ద గ్రేట్. సింగర్ కృష్ణ చైతన్య గారు ఘంటసాల గారిలా నటించారు. అండ్ ఈ సినిమా కూడా డిసెంబర్ 12న విడుదల కాబోతుంది. 2015 లో స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ గారు లీడ్ గా కిస్ కిస్ కో ప్యార్ కరు అనే హిందీ కామెడీ ఫిలిం వచ్చింది. మూవీకి మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి, కానీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కిస్ కిస్ కో ప్యార్ కరు 2 రాబోతుంది. అండ్ ఈ సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవబోతుంది. అలాగే బ్రిటిష్ మ్యూజికల్ డ్రామా ఫిలిం క్రిస్మస్ కర్మ కూడా డిసెంబర్ 12th రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 18th అండ్ 19th కి రిలీజ్ అవబోతున్న మూవీస్ లిస్ట్. ఫస్ట్, ప్రదీప్ రంగనాథన్ గారి స్కైఫై రొమాంటిక్ కామెడీ ఫిలిం LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ. కృతి శెట్టి గారు ప్రదీప్ గారికి పేరుగా యాక్ట్ చేశారు. అండ్ SJ సూర్య గారు కూడా కీ రోల్ ప్లే చేశారు. మూవీని 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. అండ్ విఘ్నేష్ శివన్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. యాక్చువల్ గా ఈ మూవీని శివకార్తికేయన్ గారు హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 2019 లో స్టార్ట్ చేశారు. కానీ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కారణంగా ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. తర్వాత 2023లో ప్రదీప్ గారు హీరోగా రివైవ్ అయ్యింది. LIK మూవీ నిజానికి మొన్న దీపావళికి రిలీజ్ కావాల్సింది. కానీ అదే టైంకి ప్రదీప్ గారి డ్యూడ్ రిలీజ్ అవటం వల్ల LIK ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. బేసికల్ గా మూవీ ప్రీ ప్రొడక్షన్, టైటిల్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు చాలా డిఫికల్టీస్, కాంట్రవర్సీస్ ఫేస్ చేసింది. ఫైనల్ గా LIK ఈ డిసెంబర్ 18th కి రిలీజ్ అవబోతుంది.
నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాలీవుడ్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అండ్ జేమ్స్ కెమెరన్ గారి మాస్టర్ పీస్ అవతార్ ఫైర్ అండ్ యాష్. అవతార్ ఫిలిం సిరీస్ లో థర్డ్ ఫిలిం అండ్ వే ఆఫ్ వాటర్ సీక్వెల్. సో శామ్ వర్తింగ్టన్ గారు, జోయి సల్డానా గారు వాళ్ళ ప్రీవియస్ రోల్స్ రీప్లేస్ చేశారు. అండ్ ఇప్పుడు యాష్ పీపుల్ అనే కొత్త క్లాన్ కూడా యాడ్ అయింది. మూవీ ఈ డిసెంబర్ 19th కి వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. ఈ డిసెంబర్ 25th కి చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి, మరి విన్నర్ ఎవరో చూడాలి. ఫస్ట్ శంబాలా. ఆది సాయి కుమార్ గారు లీడ్ గా రాబోతున్న సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ ఫిలిం. ఒక విలేజ్ లో మీటర్ క్రాష్ అవుతుంది, దాని వల్ల ఆ ఊర్లో జరిగే సూపర్ న్యాచురల్ ఈవెంట్స్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఒక జియో సైంటిస్ట్, ఇలాంటి మిస్టికల్ థీమ్ ఎలిమెంట్స్ తో మూవీ ఉండబోతుంది. అర్చన అయ్యర్ గారు మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అండ్ ఆది గారు వాజ్ గోయింగ్ త్రూ ఏ రఫ్ ప్యాచ్ ఇన్ హిస్ కెరియర్. ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. శంబాలా ఈవెంట్ లో కూడా ఆది గారు దాని గురించే చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక లాస్ట్ పుష్, ఒక చివరి ప్రయత్నంగా ఈ సినిమా చేశారని చెప్పారు. ఐ హోప్ శంబాలాతో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని అనుకుంటున్నాను. మూవీ అయితే ఈ డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఈ నెలలో రాబోతున్న ఒక మంచి న్యూ ఏజ్ సోషల్ డ్రామా ఫిలిం దండోరా. శివాజీ గారు, బిందు మాధవి గారు, నవదీప్ గారు, నందు గారు కీ రోల్స్ ప్లే చేశారు. టీజర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. దండోరా మూవీ ఈ డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ మూవీ ఛాంపియన్. చాలా గ్యాప్ తర్వాత రోషన్ గారు ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ తో రాబోతున్నారు. ఈ మూవీని నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం గారు డైరెక్ట్ చేశారు. ఛాంపియన్ బ్రిటిష్ రూల్ లో ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్ తో జరిగే స్టోరీ. అండ్ అనస్వర రాజన్ గారు ఈ మూవీతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. ఛాంపియన్ మూవీ ఈ డిసెంబర్ 25th కి రిలీజ్ అవబోతుంది. తర్వాత కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ థీమ్ మీద రాబోతున్న స్పోర్ట్స్ కామెడీ ఫిలిం పతంగ్. పతంగ్ మూవీ ఈ డిసెంబర్ 25th కి రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ యూత్ఫుల్ సోషల్ డ్రామా ఫిలిం యుఫోరియా. గుణశేఖర్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ భూమిక గారు అండ్ సారా అర్జున్ గారు మెయిన్ లీడ్స్ గా నటించారు. యుఫోరియా మూవీ డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోతుంది. శివ్ రాజ్ కుమార్ గారు అండ్ ఉపేంద్ర గారు యాక్ట్ చేసిన 45 మూవీ కూడా డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోతుంది. తర్వాత మోహన్ లాల్ గారి తెలుగు మలయాళం బైలింగ్వల్ ఫిలిం వృషభ. మూవీలో మోహన్ లాల్ గారు డబల్ రోల్ లో కనిపించబోతున్నారు. అలాగే మూవీలో మోహన్ లాల్ గారి కొడుకుగా రోషన్ గారు యాక్ట్ చేయాల్సింది, కానీ ఆయన ప్లేస్ లో ఇప్పుడు సమర్జిత్ అనే యాక్టర్ నటించారు. యాక్చువల్ గా ఈ రోల్ కి ఫస్ట్ విజయ్ దేవరకొండ గారిని అనుకున్నారంట, కానీ డేట్స్ ఇష్యూస్ ఇంకొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ లో చాలా చేంజెస్ జరిగాయి. సినిమా అయితే ఎప్పుడో కంప్లీట్ అయింది అండ్ ఈ నవంబర్ లో రిలీజ్ కూడా అవ్వాల్సింది, కానీ మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ఫైనల్ గా ఈ ఫ్యాంటసీ ఫిలిం ఈ డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోతుంది. అలాగే కిచ్చా సుదీప్ గారి మార్క్ ఫిలిం కూడా సేమ్ డే డిసెంబర్ 25th రిలీజ్ అవబోతుంది. అంధాధున్ బద్లాపూర్ మూవీస్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ గారు ఈసారి హిందీ బయోగ్రఫికల్ వార్ ఫిలిం ఇక్కీస్ తో రాబోతున్నారు. ఇక్కీస్ సినిమా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతార్ పాల్ గారి లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన బయోపిక్. అరుణ్ గారు 1971 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ టైంలో ఆయన వయసు 21. అదే ఈ సినిమా టైటిల్ ఇక్కీస్. ఆయన ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అరుణ్ గారి నాన్నగారు మదన్ లాల్ గారు కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అగస్త్యానంద అమితాబ్ బచ్చన్ గారి మనవడు ఈ మూవీతో మెయిన్ లీడ్ గా థియేట్రికల్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. అండ్ ధర్మేంద్ర గారు మూవీలో మదన్ లాల్ గారు రోల్ ప్లే చేశారు. ఈ బయోపిక్ మూవీ డిసెంబర్ 25th కి రిలీజ్ అవబోతుంది. తర్వాత అనకొండ రీబూట్. మనలో చాలా మంది చిన్నప్పుడు చూసిన హర్రర్ ఫిలిం, దాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. అది కూడా మన యాంట్ మ్యాన్, పాల్ రడ్ అండ్ కుంఫు పాండా, జాక్ బ్లాక్ యాజ్ స్టార్ కాస్ట్. సో కొత్త అనకొండ అయితే ఈ డిసెంబర్ 25th కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, సో ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. లాస్ట్ గా కార్తిక్ ఆర్యన్ గారు, అనన్య పాండే గారు లీడ్స్ గా నటించిన రొమాంటిక్ కామెడీ హిందీ మూవీ తూ మేరీ మే తేరా తూ మేరీ కూడా డిసెంబర్ 25th కి రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. మీరు ఏ మూవీస్ చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.